IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. హలో అండి, నమస్కారం. నా పేరు డాక్టర్ నవీన్ పోలవరపు. నేను అపోలో హాస్పిటల్స్లో సీనియర్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్గా పనిచేస్తున్నాను. సాధారణంగా మా దగ్గరికి ఇంకా వచ్చే ఒక ప్రాబ్లం ఏంటంటే, నాకు బెల్లీ ఫ్యాట్ బాగా ఉంది, ఏం చేయాలి, ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా తగ్గించాలి, దీనికి తగ్గించకపోతే నాకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని చాలామంది వస్తారన్నమాట. ఇన్ఫ్యాక్ట్ మా దగ్గరికి ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి కోసము ఎండోస్కోపీ ద్వారా ఒక బెలూన్స్ వేస్తాం అనమాట. సో బెలూన్ ప్రొసీజర్స్ కోసం కూడా వస్తారు, సో పొట్ట బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి. ఈ బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుంది? సాధారణంగా మనం తినే ఫుడ్ ఎప్పుడు కూడా మన బాడీలో ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుందన్నమాట. సో మనం ఇన్ని క్యాలరీస్ తింటాము, అన్ని క్యాలరీస్ మనం కరిగిస్తాం. ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పి మనము ఎక్కువ క్యాలరీస్ చేరుకుంటాం మొదలెడతామో అప్పుడే ఫ్యాట్ చేరుకుంటుంది. సాధారణంగా ఫ్యాట్ అబ్బాయిలకి అమ్మాయిలకి వేరే వేరేగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. సో అబ్బాయిలకి జనరల్గా పొట్ట ఎక్కువ రావటము ప్లస్ కాళ్ళ దగ్గరికి ఎక్కువ రావటము ఉంటుందన్నమాట. సో అదే మనము ఫీమేల్ అయితే కనుక, లేడీస్లో అయితే కనుక సైడ్స్కి ఎక్కువ రావటము, లవ్ హ్యాండిల్స్ లాగా ఎక్కువ రావటము, అలాగే బ్యాక్ బటక్ మీద ఎక్కువ రావటము, ఇలాంటివి చాలా ఎక్కువ చూస్తుంటాము. సో ఇన్ఫ్యాక్ట్ మనము ఒక ఫ్రూట్ విధంగా చెప్పాలంటే కనుక, అమ్మాయిలకేమో పియర్ అనేది ఒక ఫ్రూట్, ఆ పియర్ షేప్డ్ ఫ్యాట్ చేరుకుంటుంది. అలాగే అబ్బాయిలకి అయితే కనుక ఒక యాపిల్ షేప్లో చేరుకుంటుంది అనమాట. సో అంటే ఇట్లా పాట్ బెల్లీ లాగా వస్తుంది అనమాట. సో మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను అది మీకు. సో అలా రకరకాల డిస్ట్రిబ్యూషన్ ఉంటుందన్నమాట అబ్బాయిలకి అమ్మాయిలకి. అది హార్మోన్ డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు, ఆర్ బాడీ హ్యాబిటస్ వలన అవ్వచ్చు, దేని వలన కానీ డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, మనకి వేరే చోట బాడీలో ఎక్కడ మనకి ఫ్యాట్ చేరుకున్నా అది లెస్ పాయిజనస్ ఫ్యాట్ అని చెప్పొచ్చు. పొట్టలో చేరుకున్న ఫ్యాట్ ఏంటంటే దాన్ని విసరల్ ఫ్యాట్ అంటాం మెడికల్ టర్మ్స్లో. ఈ విసరల్ ఫ్యాట్ ఏంటంటే అది బ్యాడ్ ఫ్యాట్ అని కూడా చెప్పొచ్చు. దాంట్లో హై రిస్క్ ఫ్యాట్ కూడా అనొచ్చు అనమాట. ఎందుకంటే ఆ ఫ్యాట్ మనకి లివర్లోకి ఈజీగా చేరుకొని లివర్లో ఫ్యాటీ లివర్ కాజ్ చేయటము, లివర్ సిరోసిస్ కారణానికి దారి తీయటము, ఆర్ లివర్ కుళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ బెల్లీ ఫ్యాట్ ఎక్కువ వాళ్ళకి ఏంటంటే ఈ బ్లడ్ వెసల్స్లో కూడా ఈ బ్యాడ్ ఫ్యాట్ అనేది మీకు వినుంటారు, ఎల్డిఎల్ అనే కొలెస్ట్రాల్ అని వినుంటారు. సో ఇలాంటి ఫ్యాట్ బ్లడ్ వెసల్స్లో కూడా చేరుకొని హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇన్ఫ్యాక్ట్ చాలా స్టడీస్ ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద, బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఎక్కువ ఉంటుందని. వేరే చోట సో చేతుల దగ్గర చేరుకున్న, చెస్ట్ మీద చేరుకున్న, ఇంకెక్కడన్నా కాళ్ళ దగ్గర చేరుకున్న ఫ్యాట్ కంటే ఎక్కువ బెల్లీలో ఫ్యాట్ అనమాట. సో బెల్లీ ఫ్యాట్ రిప్రజెంట్స్ వాళ్ళకి రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్ కానీ అదర్ అంటే బ్రెయిన్ స్ట్రోక్స్ నుంచి అన్ని రకాల కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకని మనం ఎప్పుడు చూసినా కానీ, ఎక్కడ మనం మెజర్మెంట్స్ చేసినా కానీ వేస్ట్ మెజర్మెంట్ చూస్తాం. అంటే హిప్ దగ్గర ఎంత ఫ్యాట్ ఉందని చూస్తాం. ఎందుకు అక్కడే చూస్తాము? ఎందుకంటే అంత రిస్క్ అక్కడ ఎక్కువ ఉంటే కనుక రిస్క్ అంత ఎక్కువ ఉంటుంది మనకి బాడీకి అండ్ బ్రెయిన్కి అటాక్స్ రావటము, లివర్కి అటాక్ వచ్చే లివర్ సిరోసిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ మనం బెల్లీ ఫ్యాట్, పర్టికులర్లీ ఇండియన్ పాపులేషన్కి బెల్లీ ఫ్యాట్ చాలా ఎక్కువ చేరుకుంటుంది. మీరు చూసుంటే కనుక వెస్టర్న్ పాపులేషన్ కానీ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి పొట్ట దగ్గర ఎక్కువ ఫ్యాట్ చేరుకోదు. వేరే ఏరియాస్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, చేతులకి అట్లా ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, కానీ పొట్ట దగ్గర ఎక్కువ ఉండదు. మన ఇండియన్ పాపులేషన్కి జెనెటిక్ పరంగా మనకి పొట్ట దగ్గర ఎక్కువ ఫ్యాట్ చేరుకుంటుంది. అందుకనే ఇండియన్స్కి హార్ట్ అటాక్ రిస్కులు కంపేర్ టు అదర్ పాపులేషన్కి చాలా ఎక్కువ. మన ఇండియన్స్కి హార్ట్ అటాక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ.